లోక్సభలోని యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాంతియుత నిరసన చేస్తున్న వారిని పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. మూర్ఖులు ఎవరు మాట వినరని విద్యార్థులతో తనతో చెప్పారని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తమ ఆవేదనను పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్పారని అన్నారు. యువత ఆవేదనను పట్టించుకోలేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారని చెప్పారు. రోడ్లపైకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు హింసించి లాఠీ చార్జ్ చేశారని చెప్పారు. ఈడియట్స్ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగాన్ని ఎన్డీఏ ఎంపీలు అడ్డుకున్నారు. రికార్డుల నుంచి రాహుల్ వ్యాఖ్యలను తొలగించాలని కిరణ్ రిజిజు కోరారు. ఇక విద్యార్థులను అడ్డు పెట్టుకొని రాహుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ చెప్పారు. అనంతరం సభలో తన ప్రసంగాన్ని కొనసాగించిన రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని విద్యాశాఖను ధర్మేంద్ర ప్రధాన్ నడిపించలేదని ఇక ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందని ఆరోపించారు. దేశంలోని చిన్న చిన్న యూనివర్సిటీలకు కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తులనే వైస్ ఛాన్సలర్గా నియమిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి సభలో ఎందుకు లేరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. హోంమంత్రి ఆదేశాలతోనే విద్యార్థులపై ఫెయిలెట్స్ దాడులు జరిగాయని అన్నారు. పోలీసుల దాష్టికంపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభకు వచ్చేందుకు అమిత్ షా భయపడ్డారని, ఆయనకు ధైర్యం లేదని అన్నారు. దీంతో సభలో అధికార పక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం హోంశాఖకు సంబంధించిన అంశంపై చర్చ జరగడం లేదని స్పీకర్ అన్నారు. అయితే ఎన్డీఏ సభ్యులు సభలో ఆందోళనలు కొనసాగించారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డు తగిలారు. ఇక రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అధికార పక్షం ఎంపీలు డిమాండ్ చేశారు. హోమ్ మినిస్టర్ ఆర్డర్ ఇచ్చారని అంటున్నారు కదా, ఆ ఆర్డర్ కాపీ చూపించాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వాయిదా వేశారు స్పీకర్.